శ్రీకృష్ణ పరమాత్మ కంసుని సంహరించిన తర్వాత అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారనేసి ప్రతీతి. శ్రీకృష్ణ పరమాత్మ అవతరించిన ఈ నేల యమునా పుష్కరాలతో పులకరించిపోతుంది. సాక్షాత్తు భగవంతుడు పుట్టినటువంటి మధురా క్షేత్రంలో మేము ఇక్కడ ఉన్నాం. శ్రీకృష్ణుడు భగవంతుడు పుట్టినటువంటి ప్రదేశంలో ఉన్నాం. గోపికల వస్త్రాపహరణ లీల జరిగిన కదంబ వృక్షం ఇదే. గాయ్స్, ఇప్పుడైతే మనం బృందావనంలోని అత్యంత పవిత్ర ప్రదేశాల్లో ఒకటైన కేసీ ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. నిన్నైతే ఎండ వాయగొట్టేసింది. ఇప్పుడే కొంచెం వాతావరణంలో చేంజ్ అయితే వస్తుంది, కొంచెం బెటర్ అనమాట. ఈ టైం కరెక్ట్గా 12:30 అవుతుంది. నిన్నైతే మామూలుగా లేదు. దగ్గర వాతావరణం అయితే మీరు చూడొచ్చు, పిండ ప్రధానాలు అంతా జరుగుతున్నాయి. ఇక్కడంతా కూడా స్పిరిచువల్ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. సో స్వామివారు ఇక్కడ మనకు నంద్యాల నుంచి వచ్చారంట. నేను వీడియో తీసి మాట్లాడుతుంటే తెలుగు ఆయన పలకరించారు, చాలా సంతోషం అయితే వేసింది. అలాగే భోజనాన్ని కూడా ఆహ్వానించారు. సో మనం పురాణాల ప్రకారం చూసుకుంటే కంసుడు పంపిన కేసి అనే గుర్రం రూపంలోని రాక్షసుడిని శ్రీకృష్ణుడు ఇక్కడే సంహరించాడంట. ఆ తర్వాత శ్రీకృష్ణుడు యమునా నదిలో స్నానం చేసిన ప్రదేశమే ఈ కేసీ ఘాట్గా అయితే ప్రసిద్ధి చెందింది. సో యమునా నది తీరాన్ని ఉన్న ఈ ఘాట్ బృందావనంలోని అత్యంత అందమైన మరియు చారిత్రక ఘాట్లో ఒకటిగా భావించబడుతుంది. ఇక్కడ కనిపించే పురాతన నిర్మాణాలు చూస్తున్నారు కదా, పురాతన నిర్మాణాలు, ప్రశాంతమైన వాతావరణం, భక్తుల భజనలు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అయితే కలిగిస్తాయి. సాయంత్రం జరిగే యమునా హారతి ఇంకా దివ్యంగా అయితే కనిపిస్తుందంట. బట్ నాకు టైం కుదురుతుందా లేదా అనేది ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను కేసీ ఘాట్ నుంచి డైరెక్ట్ గోవర్ధన్కి అయితే వెళ్తున్నాను. సో రాధే రాధే, హరే కృష్ణ 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 హరే హరే. బోట్ జర్నీ కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం రండి. కిలోమీటర్స్ అయితే తీసుకెళ్తారు, 100 రూపీస్. అదే మనము సింగిల్గా వెళ్ళాలనుకుంటే ఒక 400 అయితే తీసుకుంటాం. కేసీ ఘాట్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఆరతి ఘాట్ అని రాశారు. ఈవినింగ్ ఇక్కడ ఈ యమునా హారతి అత్యద్భుతంగా అయితే ఉంటుందనేసి అంటున్నారు. సో మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ అండ్ పింక్, ఇది యమునాదేవి టెంపుల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు యమునా నదిలో పడవ ప్రయాణం చేస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ ప్రాంతాన్నంతా కూడా బ్రజ్ భూమి అనేది అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించి తన బాల్యం మరియు యవ్వనలీలను ప్రదర్శించిన ఈ మొత్తం దివ్య ప్రాంతమే బ్రజ్ భూమి. సో ఇప్పుడు మనమున్న ఈ బృందావనం మాత్రమే కాదు, మధుర, గోకులం, నందగావ్, బార్సానా, గోవర్ధనం, రాధకుండ్ వంటి అనేక పుణ్యక్షేత్రాలు కలిసి ఏర్పడిందే ఈ బ్రజ్ భూమి ఆర్ బ్రజ్ మండలం. ఈ బ్రజ్ భూమి సుమారుగా 250 కిలోమీటర్ పరిధిలో అయితే విస్తరించి ఉంది. ఈ బ్రజ్ భూమిలో ప్రతి అడుగు శ్రీకృష్ణుని దివ్యలీలను అయితే గుర్తు చేస్తుంది. ప్రతి వీధి, ప్రతి ఘాటు, ప్రతి వృక్షం మీరు చూశారు కదా, శ్రీకృష్ణ భక్తి పరిమాణాలను అయితే వెదజల్లుతూ భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అయితే తీసుకెళ్తుంది. రాధే రాధే. పుష్కర స్నానం. నుంచి అయితే చూసాం కదా, మాకు అక్కడ ఆరతి ఘాట్ సాయంత్రం అయితే డిఫరెంట్ టైమింగ్స్లో ఇక్కడ ఆరతి అయితే ఇస్తారంట. అండ్ అలాగే అక్కడ మనకు వైట్ అండ్ పింక్లో కనిపిస్తుంది యమునాదేవి టెంపుల్. గైస్, నేనైతే ఈ విషయం చెప్పదలుచుకోలేదు, కానీ చూస్తారు కదా ప్రొటెక్షన్ ఏమన్నా ఉందా? ప్రొటెక్షన్ పెద్దగా ఏం లేదు. ఏదో కట్టాలంటే 2 కర్రలు అయితే కట్టారు. ఇంకా వాటర్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. వైబ్ ఉంది, కానీ నేను నా మైండ్లో ఎలాగంటే లాస్ట్ టైం ప్రయాగరాజ్ పుష్కరాలకు వెళ్ళాను కదా, లాస్ట్ ఇయర్ జరిగాయి కదా, అది మైండ్లో ఉందనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం అక్కడికి అసలు కంపారిజనే లేదనుకోండి, కొంచెం డిసప్పాయింట్మెంట్. కానీ వైబ్ మాత్రం స్పిరిచువల్ వైబ్, గల్లీకి స్పిరిచువల్ వైబ్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ బృందావనం మొత్తం అలాంటి వైబ్ ఉండడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యానికి అయితే గురి చేసింది. అండ్ నచ్చంది ఏంటంటే హారన్లు మోగిస్తారు. కంపెనీ నుంచి డిఫాల్ట్గా వచ్చే హారన్స్ ఏమి తీసేసినట్లున్నారు, ఏమి కొడతారు దానికి తగినట్లు. ఇరుకు గల్లీలు, హారను, నరకం అంటే ఏంటనేది తెలుస్తుంది. బైక్ ఎక్కామా లేదా వెహికల్ ఎక్కామా అంటే కథం. ఇంకా రోడ్ల మీద వెళ్ళినా కూడా చాలు, ఇంకా నడుచుకుంటూ వెళ్ళామంటే గల్లీలో టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు చాలా చోట్ల టెంపుల్స్ అన్ని గల్లీలోనే ఉన్నాయి, బాగా నేరో రోడ్స్. సో వెళ్ళేటప్పుడు హార్న్స్ కొడుతూ ఉంటారు, నరకంగా అనిపిస్తుంది. అసలు నేను ఎక్కడైతే చూడలేదు అటువంటి హార్న్ మోగించి, కఠోరంగా ఉంటుంది అనమాట హార్న్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా చీర్ ఘాట్, మనకు కేసీ ఘాట్ అంటే ముందే ఈ చీర్ ఘాట్ వస్తుంది. సో ఒకప్పుడు యమున ఇక్కడి వరకు ప్రవహించేదంట, కాలక్రమేణా ఎంతవరకు కుచించుకుపోయిందో చూడండి. సో మీరు ఇక్కడ చూస్తున్న ఈ వృక్షమే కదంబ వృక్షం. మనందరికీ తెలిసిందే, యమునా నదిలో స్నానం చేస్తున్న గోపికల వస్త్రాలను శ్రీకృష్ణుడు ఈ కదంబ వృక్షంపైకి తీసుకెళ్లి ఉంచాడనేసి. సో ఈ సంఘటన జరిగిన ప్రదేశాన్ని నేడు
చీర్ ఘాట్గా భక్తులైతే ఇక్కడ దర్శిస్తారు. రాధారామంజికి వెళ్ళే టెంపుల్, దానికి ఆపోజిట్ ఉన్న ఘాట్. ఇంకొక విషయం ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు కదంబ వృక్షం మీద నుంచి యమునా నదిలోకి దూకి కాళీయ సర్పాన్ని సంహరించినట్టు కూడా చెప్తారనమాట. మనకు భక్తిభావం అయితే ఇక్కడ అడుగు అడుగునా కనిపిస్తుంది. కానీ నన్ను బాగా బాధించిన విషయం ఏంటంటే హైజీన్. మంచిగా పెట్టాల్సిన చోటన ఏముంది అనేసి లైట్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 195 మంది పాన్, వీడు వేసుకున్నాడు వీడు వేసుకోలేదు అన్నట్టు ఉండదు. కానీ ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో మా జన్మ హక్కు అన్నట్లు నములుతూనే ఉంటారు. ఎక్కడంటే అక్కడ తుపుకని మూస్తూ ఉంటారు. ఎంత అన్యాయంగా ఉంటుందంటే చూస్తుంటే. సో అది అన్నమాట ఇక్కడ పరిస్థితి. ఇది ప్రజెంట్ ఘాట్ వద్ద ఉన్న సిచ్యువేషన్. హైజీన్, హారన్ అండ్ గుట్కా, ఈ మూడు ఇక్కడికి వచ్చే టూరిస్టులని బాగా ఇబ్బంది పెట్టే అంశాలు. ఇంకోటి కోతులు పెడతాయి ఎక్కువ ఇక్కడ. కళ్ళద్దాలు ఉంటే మనం లాగేస్తాయి. వాటికి ఇంకా లంచం తీసుకోవాలి. ఒకరికి ఆటోలో ఉంటే కళ్ళద్దాలు లాగేసింది. సో నిన్నటి చోట నేను వెళ్ళిన చోట కూడా చాలామంది హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైనా ఇస్తే మళ్ళీ మన చష్మా దిగి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తుంది. తనదే దానికైతే స్పెట్స్ వచ్చేసి ఇది కూడా ఒక కొత్త రకమైన దండాలు స్టార్ట్ చేశాయి. ఊటి తీసుకుని మంచిగా అయితే ఇవ్వరుగా అన్నట్లు. మొదట్లో నేను ఈ కదంబ వృక్షాన్ని అయితే గుర్తించలేకపోయాను. ఇక్కడ తెలుసుకున్న తర్వాత శ్రీకృష్ణుడి దివ్యలీలకు సాక్ష్యంగా నిలిచిన ఈ పవిత్ర చిహ్నం అనేది నాకు అర్థమైంది. ఆ లీలలు నా కళ్ళ ముందు అలా జరిగినట్లయితే అనిపించింది అనమాట. సో ఇక్కడికి వచ్చిన భక్తులు శ్రీకృష్ణ లీలను అయితే స్మరించుకుంటూ భక్తిభావంతో అయితే మునిగిపోతారు. గైస్, మన ప్రయాణం ఇప్పుడు వృందావనం నుంచి మధురలోని విశ్రామ్ ఘాట్ వరకు. అక్కడ పుష్కర శోభ ఎలా ఉందో అయితే చూద్దాం. సో ఇప్పుడు మనమైతే విశ్రామ్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. విశ్రామ్ ఘాట్కి 2 దారులు. ఒకటి మనకు ద్వారకాధీశ్ టెంపుల్ కంటే ముందే మనం ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యాము. ద్వారకాధీశ్ టెంపుల్ నుంచి 100 మీటర్ల దూరంలో ఇంకొక మెయిన్ దారి అయితే ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు విశ్రామ్ ఘాట్ దగ్గర ఉన్న పరిస్థితి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం కూడా భక్తి శ్రద్ధలతో నిండిపోయిందన్నమాట. మార్నింగ్ స్పిరిచువల్ వైబ్ అయితే ఎక్స్ట్రీమ్గా అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఈ ఫీలింగ్. సో అక్కడ చూస్తున్నారు కదా ద్వారకాధీశ్ టెంపుల్. ద్వారకాధీశ్ టెంపుల్ నుంచి మనకు ఈ విశ్రామ్ ఘాట్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఒక 150 మీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇది విశ్రామ్ ఘాట్ మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం. ఇంతకుముందు వెళ్ళింది మనము ముందే అనమాట. ద్వారకాధీశ్ టెంపుల్ కంటే ముందే దారి. ముందు వెళ్ళిన ఘాట్ దగ్గర కంటే కూడా ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా అయితే ఉంది. మొత్తం భక్తులంతా కూడా ఇక్కడైతే ఉన్నారు. సో ఇక్కడైతే మొత్తం కూడా శ్రీకృష్ణ నామజపంతో మారుమోగిపోతుంది ఈ ఘాట్, విశ్రామ్ ఘాట్. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అవతల ఒడ్డుకి అయితే వెళ్తాము. అవతల ఒడ్డున పుష్కర శోభ ఎలా ఉందో మీకైతే ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ అలాగే ఇక్కడ బోట్స్ అయితే ఉన్నాయి కదా, మనకు 100 రూపీస్ ఈ ఘాట్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ ఇదే ఘాట్ దగ్గర తీసుకొచ్చి వదులుతారనమాట. ఇంకా పక్కన 2 ఘాట్లు ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి అయితే మనం ప్రయాణం స్టార్ట్ అవుతుందో మళ్ళీ అక్కడికే ఈ బోట్స్ పైన కలర్స్ అయితే ఉంటాయి. ఒక్కో కలర్ ఒక్కో ఘాట్ నుంచి అయితే వెళ్తుంది. ఎందుకు కలర్స్ గురించి పర్టికులర్గా చెప్పాల్సి వచ్చింది అంటే, అతను అప్ అండ్ డౌన్ ఛార్జెస్ 100 రూపీస్ ముందే తీసేసుకుంటాడు. మనం అవతల ఒడ్డుకి వెళ్ళిన తర్వాత మన పూజా కార్యక్రమాలు మనం ఎంత టైం స్పెండ్ చేస్తామో తెలియదు కదా, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అమౌంట్ పే చేయకుండా ఉండడానికి మాత్రమే మనం కలర్స్ గుర్తుపెట్టుకోవాలని అయితే చెప్తున్నాను. ఇన్ కేస్ పోయినా ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ మనం అడిషనల్గా 50 రూపీస్ పే చేసి ఈ ఘాటుకు రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, మనం విశ్రామ్ ఘాట్ యువతల సైడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు, పురోహితులు. అండ్ ఇక్కడ కూడా మనకు ఆ శోభ అయితే కనిపిస్తుంది, పిండ ప్రదానాలు, ఇంకా అనౌన్స్మెంట్లు అయితే చూస్తున్నారు కదా. సో అవతల ఒడ్డుతో కంపేర్ చేసుకుంటే యువతల ఒడ్డు కొంచెం రష్ తక్కువ, కొంచెం స్పేషియస్గా అయితే ఉంది. అండ్ పిండ ప్రదానాలకైతే ఇక్కడ ఈ ఒడ్డు మీద అయితే మనకు అనుకూలంగా ఉందన్నమాట.
ఇక్కడ మన తెలుగు పంతులు అయితే మీట్ అవ్వడం జరిగింది యమునా పుష్కరాల దగ్గర. సో నేను చెప్పడం కంటే కూడా చరిత్ర తెలిసిన బాగా పుష్కరం గురించి తెలిసిన మన పంతులు గారు అయితే ఈ పుష్కర విశేషాలు అయితే మీరు షేర్ చేసుకోబోతున్నారు ఫ్రెండ్స్. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. ఇది సాక్షాత్తు భగవంతుడు పుట్టినటువంటి మధురా క్షేత్రంలో మేము ఇక్కడ ఉన్నాం. శ్రీకృష్ణుడు భగవంతుడు పుట్టినటువంటి ప్రదేశంలో ఉన్నాం. దీన్ని తలగయ అని కూడా మనం ఇక్కడ అనడం జరుగుతుంది. ఇక్కడ క్షేత్ర విశేషంలో ఇక్కడ భగవంతుడు ఈ యమునా నది తటి అందు పుట్టి ఇక్కడ నుంచి ఆ బృందావనానికి వెళ్ళాడు కనుక దీన్ని తలగయ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యమునా నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. మన ప్రాంతంలో ప్రతి ప్రాంతంలో నదులు ఎప్పుడైతే ఆ ప్రవహం ఉంటాయో జీవనదికి మాత్రమే పుష్కరం ఏర్పడుతుంది. అందులో ఇది యమునా నది. ఈ యమునా నదికి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు ఆ నదికి పుష్కరం ఏర్పడుతుంది. అది యమునా నదికి పుష్కరం ఏర్పడుతుంది కనుక ఇది సాక్షాత్తు గంగోత్రిలో ప్రారంభమై అక్కడి నుంచి యమునోత్రిలో ప్రారంభం గంగోత్రి యమునోత్రి అనేటువంటి చార్ధామ్ యాత్రలో ఉన్నటువంటి ఆ యమునోత్రి దగ్గర నుంచి ప్రారంభమై అక్కడి నుంచి మొదలుకొని ఈ ప్రవాహం వస్తుంది. ఇక్కడ వెనుకకు చూస్తే మనకు అక్కడ బృందావనం ఉంటుంది. బృందావనం నుంచి మొదలుకొని ఈ యొక్క ప్రవాహం వెళ్తూ అక్కడ ప్రయాగరాజులో త్రివేణి సంగంగా మారుతూ ఉంటుంది. ఇలా తర్వాత మనం వెనుక చూస్తే ఇక్కడ కంసుడు పరిపాలించినటువంటి కోటను చూడొచ్చు. అది ఇక్కడే పరిపాలించినట్టుగా మనకు కనబడుతున్నాయి. మనకు ఆనవాళ్ళు ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి మొదలుకుంటే ఆ దేవకి వసుదేవుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మని అతి చిన్న వయసులోనే ఆ తల నుంచి పెట్టుకొని ఇక్కడ ఈ నది దాటడం జరుగుతుంది. ఇక్కడ నుంచి బృందావనం వెళ్ళి అక్కడ గోకులంలో పెరిగాడు. మరి ఈ పుష్కరాల యొక్క విశేషం ఏమిటంటే ఆది పుష్కరాలు ఈ 12 రోజులు విశేషమైనటువంటి పర్వదినాలు. దీంట్లో సాక్షాత్తు భగవంతులు అదేవిధంగా పితృదేవతలందరూ కూడా ఇక్కడ స్నానం ఆచరిస్తారని వాళ్ళ వంశీకులు కానీ పూర్వీకులు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ పిండ ప్రదానాలు కానీ 3 రకాలుగా ఇక్కడ కార్యక్రమాలు చేయొచ్చు. మొట్టమొదటిగా స్నానము, తర్వాత దానము, దాని తర్వాత పిండ ప్రదానము. ఈ 3 కార్యక్రమాలు చేస్తే వారికి ఉత్తమ గతులు ఇహలోక ప్రాప్తి పొందుతుందనేటువంటి విశేషానికి ఆచరిస్తూ మనం అందరం కూడా ఈ పుష్కరాలన్నీ కూడా ఎక్కడ పుష్కరాలు ఉంటే అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మధురా నగరంలో విశ్రామ్ ఘాట్ అనేది చాలా విశేషమైనటువంటి ప్రత్యేకత పొంది ఉన్నది. ఎందుకంటే సాక్షాత్తు భగవంతులందరూ కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఆగారని ఇక్కడ దానికి విశ్రామ్ ఘాట్ అనేటువంటి పేరు మనకి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ప్రాంతీయులు. మా అన్నయ్య గారు నిమ్మటూరు రంజన్ గారు వరంగల్ పురోహితులు అండి. వరంగల్ నుంచి వచ్చాము. ఈయన వినయ్ గారు అని, ఈయన కూడా వరంగల్ నుంచి మేమందరం కూడా జతగా వచ్చాము. నా పేరు కమల్ శర్మ అండి. భాగవతుల మరింగంటి రాము శర్మ గారు, శంకర్రావు గారు, మేమందరం కూడా వరంగల్ ప్రాంతీయులం అండి. ఇక్కడ వేరే ప్రాంతతత్వం లేకుండా ఆంధ్ర తెలంగాణ నుంచి అనేకమైన అంటే ఆ కొస్త నుంచి ఈ కొస్త దాకా అంటే శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ దాకా ఉన్నటువంటి పురోహితులందరూ కూడా ఇక్కడ కార్యక్రమాల నిమిత్తమై స్నానాల నిమిత్తమై ఇలాంటి సంకల్ప నిమిత్తంలో వస్తూ మా యొక్క సేవలను అందరూ కూడా మన తెలుగు వాళ్ళ కొరకు ప్రత్యేకంగా వారి కొరకే వచ్చాము, వారికి అందిస్తున్నాము. ఈ 12 రోజుల కాలం అంతా కూడా ఇక్కడ ఎంతో వ్యయ ప్రయాసాలను ఓర్చుకొని ఎండనక వాననక నిన్నటిదాకా చాలా ఎండ ఉండే ఈ 2 రోజుల నుంచి వాతావరణం మారి కొంత మబ్బుగా ఉంది, వర్షం పడింది కాబట్టి చల్లగా ఉన్నాం. లేకుంటే ఈ నదిలో ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎండకు వానకు చాలా ఇబ్బంది పడ్డాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎలాంటి సౌకర్యాలు మాకు చేయలేదండి. మా అంతరం మేము సౌకర్యాలు కల్పించుకొని కేవలం తెలుగు వాళ్ళను ఉద్దేశించి ఇంత దూరం రావాల్సి వచ్చిందండి. ధన్యవాదాలు. వాళ్ళు ఎక్కడున్నా ఐక్యంగా ఉండాలి. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్. సరే కదా, పుష్కరాలకు వస్తే నాకు బ్రాహ్మణుల ఆశీర్వచనం అయితే దొరికింది. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఐక్యంగా అది ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మనకి ఇంతకుముందు చెప్పారు కదా ఆ ఘాట్ గురించి, విశ్రామ్ ఘాట్ గురించి. పురాణాల ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ కంసుని సంహరించిన తర్వాత అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారనేసి ప్రతీతి. మొత్తానికి తీసుకుంటే దేవతలంతా విశ్రాంతి తీసుకునే చోటే ఈ విశ్రామ్ ఘాట్. సో మొత్తం యమునా పుష్కరాల శోభా వైభవం అంతా ఈరోజే కనిపిస్తుంది. తను ఆల్రెడీ చెప్పారు కదా నిన్న మొన్న ఎండలు విపరీతంగా ఉన్నాయనేసి. సో ఒకసారి అంతే అనమాట. కొన్ని ముఖ్యమైన చోట్లకు వచ్చినప్పుడు నాకు వాతావరణం కూడా సహకరిస్తుంది. చాలా సంతోషం. ఇప్పుడంతా ఇక్కడ ఒక పుష్కర శోభ వాతావరణం అయితే సుస్పష్టంగా అయితే కనిపిస్తుంది అనమాట. మొత్తానికి నా ఈ ప్రయాణం అద్భుతంగా అయితే సాగుతుంది. సో ఒకసారి డ్రోన్ అయితే ఫ్లై చేసి కొన్ని డ్రోన్ విజువల్స్ అయితే చూద్దాం అనమాట ఎలా ఉందో. ఫ్రెండ్స్,
యమునా పుష్కరాలు 2026 ప్రస్తుతం యమునా నది ప్రవహించే పవిత్ర క్షేత్రాలన్నింటిలో ఘనంగా అయితే జరుగుతున్నాయి. యమునా జన్మస్థలమైన యమునోత్రి నుంచి ప్రారంభమై ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వరకు యమునా తీరమంతా భక్తులతో కలకలలాడుతుంది. ముఖ్యంగా ప్రయాగ్రాజ్, బటవేశ్వర్, మధుర, గోకుల్, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలు ఈ పుష్కరాలకైతే ప్రధాన కేంద్రాలుగా నిలిచాయి. నేనైతే ఈ పుష్కర యాత్రలో భాగంగా ఈ బ్రజ్ భూమిని అయితే ఎంచుకోవడం జరిగింది. యమునా తల్లి ఒడ్డున జరిగే పవిత్ర స్నానాలు, పితృకార్యాలు, దాన ధర్మాలు, భక్తుల ఆధ్యాత్మిక అనుభూతులు ప్రత్యక్షంగా అయితే చూసే అవసరం అయితే కలిగింది. 12 సంవత్సరాలకు మాత్రమే వచ్చే ఈ మహాపుణ్యకాలంలో యమునా తల్లిని దర్శించడం నిజంగా జీవితంలో మరపురాని అనుభూతి అని అయితే చెప్పాలి. ఈ అద్భుతమైన దృశ్యాలను మీతో పంచుకోవడం నాకైతే చాలా చాలా ఆనందంగా అయితే ఉంది. జై యమునా మాత, జై శ్రీకృష్ణ. సో ఇక్కడ చూడండి, పండితులు భక్తులకు పితృకర్మలు అయితే నిర్వహిస్తున్నారు. పుష్కరాలు చేయాల్సిన తర్పణాలు, పిండ ప్రదానాలు మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ ఎంతో శ్రద్ధగా అయితే జరుగుతున్నాయి. మొత్తానికి పుష్కరాల వైభవం ఎలా ఉంటుందో ఈ ఘాట్ వద్ద స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సో ఇక ఇప్పుడు మన బోట్ ప్రయాణం రిటర్న్ జర్నీ అయితే మొదలైంది. కానీ ఇక్కడ ఒక చిన్న బోనస్ కూడా దొరికింది. సాధారణంగా నేరుగా విశ్రామ్ ఘాట్కి తీసుకెళ్తారైతే నేను అనుకున్నాను. కానీ మన బోట్ అబ్బాయి రిటర్న్లో ప్రత్యేకంగా కంసుని కోటను కూడా చూపిస్తూ తీసుకెళ్తున్నాడు అనమాట. నిజంగా ఈ అనుకోని దర్శనం మా ప్రయాణానికి అదనపు ఆనందాన్ని అయితే తీసుకొచ్చింది. థ్యాంక్ యూ బోట్ అబ్బాయి. పర్సనల్గా నాకైతే ఇక్కడ ఒక విషయం అనిపించింది. ఇంత గొప్పగా నిర్వహిస్తున్న యమునా పుష్కరాలకు నేను ఊహించినంత మంది భక్తులు రాలేదేమో అనేసి. బహుశా ఈ పుష్కరాల గురించి ప్రజలకు చేరే విధంగా మరింత ప్రచారం అయితే జరిగి ఉండాల్సింది. ఇంకా ఎక్కువ మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొనే అవకాశం ఉండేదేమో. సో విశ్రామ్ ఘాట్ చేరుకునే లోపు ఇంకా ఇక్కడ ఉన్న అందమైన దృశ్యాలను అయితే ఆస్వాదిద్దాం. మన యాత్ర అయితే ముగింపు దశకైతే వచ్చేసింది. ఇక ఫైనల్గా పవిత్రమైన యమునా హారతితో ఈ వీడియోని అయితే ముగిద్దాం. ఈ యాత్ర చివరి వరకు నాతో కలిసి ప్రయాణించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరొక ఆసక్తికరమైన ప్రయాణంలో మరో కొత్త ప్రదేశంతో ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. ఇలాంటి ట్రావెల్, ఆధ్యాత్మిక మరియు యాత్రా విశేషాల వీడియో కోసం దేవా తెలుగు ట్రావెలర్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై కృష్ణ, జై యమునా మాత. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే.